మేనిఫెస్టోని చూసి ఓటేశారు, ఏదో పెద్ద మాకు కాదు మాకంటే ఎక్కువ ఇస్తారని. ఈ రోజు కూడా చెప్తాం, లెక్క చెప్తాం. కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతుంది మహిళలకి. మేము నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయం, పాజిటివ్గా. ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ అంటారు. ఎవడో పనికి రానివాడు అట్లా మాట్లాడతాడండి. అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ. దాని విషయంలో నేను ఎట్లా మాట్లాడతా? బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాను 17% ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించే ప్రతి ప్రశ్న కేటీఆర్ మాట్లాడింది, టీఆర్ మీరు వచ్చిన తర్వాత 1,50,000 కోట్లు, దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళ గురించి నేను మాట్లాడను. వివేక్ ఆయన కుమారుడితో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? మీరు మాట్లాడితే ఎట్లా భరత్? మంత్రులు అంత కోఆపరేట్ చేయట్లేదు రేవంత్ రెడ్డికి. ముందే కాళ్ళల్లో కట్టబెడదామని ఆలోచన చేయకండి. ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ మొత్తం పడిపోయినాయి. అది మీరు రియల్ ఎస్టేట్ బాగాలేదంటారు. ఇప్పుడు విశాఖలో గూగుల్ డాటా సెంటర్ వచ్చింది, 50% సబ్సిడీని కొట్టుకొని ఇక్కడికి ఎంత వస్తారు? 5 లక్షల కోట్ల కుంభకోణం హిల్ టాప్. టీఆర్ఎస్ మాట్లాడిన ప్రతి ప్రశ్న మీరు మాట్లాడి నన్ను అడుగుతా ఉన్నారు. పంచాయతీలో బీఆర్ఎస్ కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చింది. ఆలోచన ఉన్నవారు ఉంటే వారి విధంగా మాట్లాడతారా? ఈ 42% లెక్క ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు. రావాలని రూల్ ఇక్కడ ఉందా? చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద 2 సంవత్సరాల్లో. నేను పాత్రికేయ మిత్రులను కూడా కొడతా ఉన్నాను. 413 హామీలు ఎన్ని నెరవేరాయి? మీ మేనిఫెస్టో పట్టించుకోమని చెప్పి 420 మేనిఫెస్టో అని చెప్తాను. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నం కనబడతలేదా? కాళేశ్వరంలో ఒక లింక్ అందే ప్రాబ్లం. 1 ఎకరం కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మాకు నీరు రాలేదు. అన్ని నెరవేరుతాయి. 100% బంగారం నెరవేరుతాయి. 100% ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా అదే రిపీట్ అవుతుంది. 100% పొలిటికల్ రిజర్వేషన్ లో కూడా ABCD వర్గీకరణ ఉంటుందని ఏదో సొంతగా అభిప్రాయం చేయలే. స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద కుంభకోణం అంటారు. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్ అప్పనంగా వాళ్ళు అమ్ముకున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 3 ముక్కలు అట్లా చేసినట్టు ఈరోజు మేము అడ్డుకుంటాం, మేము ఇది చేస్తాం. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎమా? ఈ రాష్ట్ర ప్రజానికానికి వారు క్షమాపణ చెప్పాలా? శ్రీధర్ బాబు PCC అధ్యక్షుడు అవుతాడంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ వర్కర్, కాంగ్రెస్ పార్టీ లీడర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. చాలా పెద్ద సదస్సు నిర్వహిస్తుంది. సో ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలేంటి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. అయితే అప్పుల విషయానికి వద్దాం. వాళ్ళేమో సరే 3 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల ఇష్యూ అవుతుంది. మీరు వచ్చిన తర్వాత 1,50,000 కోట్లు, దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? మేము అన్ని అప్పులు చేసినా మేము చాలా హైదరాబాద్లో గ్రోత్ కనిపిస్తుంది, చాలా ఆస్తులు క్రియేట్ చేసాం, ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ మొత్తం పడిపోయినాయి. సో ఇట్లా వాళ్ళు మేము ఆస్తులు క్రియేట్ చేస్తే వీళ్ళు అప్పులు చేసి ఒక్కటన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ అన్నా చేశారా? ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏందని క్వశ్చన్ చేస్తారు. వారు తీసుకున్న అప్పులపై కనీసం మెత్తితో పాటు ప్రిన్సిపల్ అమౌంట్కు సంబంధించి ప్రతి నెల 6,000 కోట్ల పై చెలుకు ఈరోజు డెట్ ఫైనాన్సింగ్ కింద వివిధ బ్యాంకులకు, వివిధ కార్పొరేషన్స్కు కడతా ఉన్నాం మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అంటే వారు చేసిన అప్పు పైన అది స్పష్టంగా కనబడుతూ ఉంది కదా. 12 నెలలు వేసుకోండి 6,000, 2 సంవత్సరాలకి ఎందుకు వేసుకోండి. మీరు ఒక పక్షాన ఆదాయ వనరులను పెంచకుండా అప్పు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా చేస్తూ ఈరోజు ప్రభుత్వం వారసత్వంగా మాకు వచ్చింది కనుక మేము అప్పులు తీసుకుంది కదా ప్రభుత్వం, దానిపైన మిత్తి కట్టం, దానికి ప్రిన్సిపల్ అమౌంట్ కొద్ది వాటి పరంగా కట్టం అంటే నడుస్తుందా వ్యవస్థ? ఇవన్నీ మీకు తెలుసు కదా, ఎన్నికల ముందే ఇంత అప్పులు ఉన్నాయని విషయం తెలుసు. ఆయన మీరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. డెఫినెట్లీ చాలా వాళ్ళు మీ మేనిఫెస్టోని 420 మేనిఫెస్టో అంటారు. 413 హామీలు, 413 ప్లస్ 6 గ్యారంటీలు కలిపితే 420 మేనిఫెస్టో. వారు 2014లో వారు మమ్మల్ని అంటే 420 + 420 వాళ్ళు 2 సార్లు ప్రజలను మోసం చేసి
పూర్తి స్థాయిలో కచ్చగా మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు వారు. మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఎన్నో చెప్పిన మేము మిషన్ కాకతీయ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, రైతు బంధు చెప్పలే, అయినా అమలు మిషన్ భగీరథ కాదండి, మూడు ఎకరాలు దళిత సోదరులకు ఇస్తామన్నది మేనిఫెస్టోలో ఉందా లేదా? 14 లో ఉన్నట్టుంది, 18 లో లేదు. ఈ రోజు వారు ఒక్కటి కూడా ఇది కాదు 50 చూపెడతాం మేము. వారు ప్రధానమైన 420 వారు కనుక అందరు కూడా 420 ఉంటారంట. మేము ఆ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా సింహశాతాన్ని అమలు చేసినాం. తప్పకుండా మేము ప్రజలకు ప్రతి సందర్భాల్లో చెప్తా ఉన్నాం, మేము ఒక్కటి తర్వాత ఒకటి అమలు చేస్తాము, ఇచ్చిన మాట పైన నిలబెట్టుకుంటాం. ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకాలే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కాలేదా? 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కాలేదా? ఈరోజు కనబడతలేదా వాళ్ళకు? ఈరోజు మేము పాఠశాలను పెడతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి ముందుకు తీసుకెళ్తాం, కనబడతలేదా? ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నాం, కనబడతలేదా? దశల వారీగా ఈరోజు మేము మరి ప్రజలకు రైతులకు సంబంధించిన పెట్టుబడి సంబంధించిన సబ్సిడీ 5,000 నుంచి 6,000 చేసి 15,000 చేస్తామన్నారు. 5,000 నుంచి 6,000 చేసి 12,000 మాత్రమే చేశారు. 12,000 చేసినాం. ఆలస్యంగా పడుతుంది రైతు. ఆర్థిక వనరులకు సంబంధించి రైతు భరోసా కింద ఇచ్చినమా లేదా? ఈరోజు కౌలు రైతులకు సంబంధించి, కౌలు రైతులే లేదన్నారు వారు, ఆ ప్రభుత్వం. కౌలు రైతులకు సంబంధించి వారి మాటపై నిలబెట్టి వారికి ఇస్తా ఉన్నామా లేదా? ఇచ్చినమా లేదా? తులం బంగారం చేయలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు. ఇప్పుడు ఒక్కటి తర్వాత ఒకటి చేస్తున్నామని చెప్పినాము, ఒకటో రెండో అంశాలు పెట్టుకొని ఏది చేయలేదంటే ప్రజలకు అందుతా ఉన్నాయి. 413 హామీలు ఎన్ని నెరవేరాయి? 400 దాదాపు 370 వరకు 370. ఎస్, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, అన్ని చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మేనిఫెస్టోని చూసి ఓటేశారు, ఏదో పెద్ద మాకు కాదు మాకంటే ఎక్కువ ఇస్తారని. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే. మేము అడుగుతా ఉన్నాం, నో డౌట్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్. నేను అడుగుతా ఉన్నా, మేము 2,500 అంటే వాళ్ళు 3,000 అన్నారు. మేనిఫెస్టోని చూసేసిరా? మా మేనిఫెస్టో తర్వాత వాళ్ళు రిలీజ్ చేసారు కదా. అవును, 6 గ్యారెంటీలు మేనిఫెస్టో వల్లనే వాళ్ళకు గెలిచింది కాంగ్రెస్. ఇప్పుడు మా మీద నమ్మకం, వారిపైన నమ్మకం లేకుండే మా మేనిఫెస్టో తర్వాత ఇదే మహిళా సోదరిమణులకు 3,000 ఇస్తా అన్నారు. నమ్మాలి కదా వాళ్ళను? ఎందుకు నమ్మలేదు? రైతులకు ఇదే చేస్తా అన్నారు, నమ్మినరా? నమ్మలేదు. ఎందుకంటే ఈరోజు పరిపాలన రుణమాఫీ హామీ ఇవ్వలేదు, చాలా హామీలు మీరు ఇచ్చిన వాటి తులం బంగారం హామీ ఇవ్వలేదు. వారు వేరే ఇచ్చిండ్రు, చాలా ఇచ్చిండ్రు, వారి దానిలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో రిడెండెంటే, మీ మేనిఫెస్టో పట్టించుకోమని చెప్పిండ్రు. ఎందుకంటే 2 సార్లు కూడా మోసపోయినాం కనుక ప్రజలు. ఈరోజు మేము రేపు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మేము మేనిఫెస్టో పరంగా అప్పుడు అడగమనండి. ఈరోజు కూడా చెప్తాం, లెక్క చెప్తాం. 420 × 2 టైమ్స్ వారు 420 × 2 అంటే చూడండి, అంత మోసం చేసిన ప్రజలు. 413 హామీల్లో 370 ఇంప్లిమెంట్ దాదాపు అన్ని కూడా అయిపోయినాయి, చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని. దాంట్లో 420 లేవండి. దాంట్లో కావాలనే నెంబర్ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, వారు ఏదో నెంబర్ చెప్పారని మనం కూడా ఆ నెంబర్ 13 + 6 గ్యారెంటీలు కలిపితే 419 100% కాదు. ఎందుకంటే వారికి ఒక జిమ్మిక్ తెలుసు, ప్రజలను ఏ విధంగా పక్కదారి పట్టియాలి, మీడియా అటెన్షన్ ఏ విధంగా పొందాలి, మీడియా ద్వారానే ఈరోజు ఒక ఫసాడ్ క్రియేట్ చేసి ముందుకు పోవాలనే గొప్ప ఆర్ట్ ఉంది వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి. మేము ఈరోజు ప్రాక్టికల్గా ఉందాం, ఆచరణ యోగ్యమైన కార్యక్రమాలు చేపడదాం. కొద్దిగా ఆలస్యమైన ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నిలబెడదాం. అన్ని నెరవేరుతాయి. 100% తులం బంగారం కూడా అన్ని మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. 2,500 వ్యవస్థను గాడిలో కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతుంది మహిళలకి డబ్బు. 2,500 పర్. అది 2,500 కాదండి, అక్కడ ఉన్నాయి వేరే. స్త్రీ శక్తి ఏదో ఉంది, 1,500 2,000 ఉన్నట్టుంది. 1,500 అది అమలు చేస్తా ఉన్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థను బట్టి ఆ విధంగా చేస్తా ఉన్నారు. మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి చేస్తాం. 5 ఏళ్ల ఇంతలో కంప్లీట్ చేస్తారు. 100% ఇచ్చిన హామీలన్నిటిని కూడా పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, వేయని పరిస్థితి లేదు. ఈరోజు పేదవాళ్ళు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాను.
ఉదాహరణ చెప్తా ఉన్నాం మాట్లాడేది. ప్రాథమికంగా మేము ఇచ్చిన హామీలు చాలా ప్రాథమికంగా 1, 2 ఆర్థికపరమైన భారం ఉన్నాయి కనుక ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినారండి 10 సంవత్సరాలు ఇచ్చారంటారు వాళ్ళు 6 లక్షలు 7 ఇప్పుడు లక్షలు అడిగితే ఇచ్చామంటారు. ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు ఈరోజు సన్న రకం బియ్యం అంటే పేదవాడు అన్నం తినేటప్పుడు నా జీవితంలో ఒక మార్పు కనబడ్డది. నేను ఇప్పటి వరకు దొడ్డు బియ్యం తినేటోని, ఈ ప్రభుత్వం రాగానే సన్న రకం బియ్యం మా కుటుంబ సభ్యులు తింటున్నారని వారి నిజమైన మార్పు కనబడుతుందని కనబడుతూనే ఉంది. ఈరోజు అక్కడ కరెంటు ఛార్జీలు పెరిగిన వారి ప్రభుత్వ హేమల ఛార్జీలు పెరిగితే ఛార్జీలకు సంబంధించి ఆందోళన చేస్తే ప్రజలు బిల్లు కట్టకుండా ఉంటే ఆ పేదవాడికి బిల్లు కట్టకున్నా కానీ కరెంటు కట్ చేస్తే ఇబ్బంది పడితే మీ జీవితాల్లో మార్పు చూపెడతామని 200 యూనిట్లు అని పెట్టుకొని ఈరోజు వారందరికీ కూడా ఈరోజు 0 బిల్ ఇచ్చి ఈరోజు వారి జీవితాల్లో మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తాము. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కనబడే చేస్తూ ఉన్నప్పుడు చేయనప్పుడు 1, 2 పట్టుకొని మీరు 100 చేయలేదు. ఈరోజు మేము చేస్తామని ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీరు చేసిన ఆర్థిక సంబంధించిన ఇంప్లిమెంట్ చేసినప్పుడు 6 గ్యారెంటీస్ ప్రజలకు తెలుసా అండి. మీడియా ద్వారా వారు ప్రచారం చేసుకున్నారు. ఈరోజు ప్రజలకు తెలుసు. ప్రజలకు పోయి అడగండి, రేషన్ కార్డు తీసుకుపోయి రేషన్ షాప్లో అడగండి. ఈరోజు కరెంటు ఆఫీస్కి పోతే ఎంతమందికి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎంతమందికి ఇస్తున్నామని అడగండి. ఈరోజు ఏ కార్యక్రమం ఏం చెప్పినా అది అమలు జరుగుతుందని ప్రజలను అడగండి. తప్పకుండా మేము ఇచ్చిన హామీలు ఇంకా 2-3 ఉన్నాయి, ప్రధానమైనవి. అది తప్పకుండా చేసి తీరుతాం. సో మీరు అన్నారు ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, అప్పులకు వడ్డీ కట్టేందుకే సరిపోతున్నారు. ఎట్లా మరి ఈ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్? అదే ఆదాయ వనరులు పెంచాలి. ఆదాయ వనరులు పెంచడానికి, ప్రధానమైన ఆదాయ వనరులు పెంచడానికి వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తే ఈరోజు క్రమశిక్షణతో ఆ డిపార్ట్మెంట్ నడిపితే ఆదాయ వనరులు పెంచే అవకాశం ఉంటుంది. వృధాగా ఖర్చు పెట్టకుండా ఒక డిసిప్లిన్డ్గా వ్యవస్థ నడిపించే ప్రయత్నం కార్యాచరణ మొదలైంది. బిల్లులకు డబ్బులు తీసుకుంటున్నారన్నది ఒక దారుణమైన. ఎవడో పనికి రానివాడు అట్లా మాట్లాడతాడండి. పనికి రాని వాళ్ళు మాట్లాడతారు. పనికి రానివాడు మాట్లాడితే దానికి సమాధానం హరీష్ రావు అన్నారు. అంటే బట్టి విక్రమార్క హరీష్, బట్టి విక్రమార్క మీకు సన్నిహితుడు కాబట్టి ఆయన ఏదో మినిస్టర్ అంటే నీలాగా బిల్లులకు నేను డబ్బులు తీసుకోలేదని. ఇప్పుడు అతనికి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు. ఎవరైనా సమాచారం తప్పుగా ఇచ్చిండొచ్చు. అది సరికాదని చెప్తా ఉన్నాం. వాళ్ళకి అలవాటు అయిపోయింది బురద చల్లి ఇతరుల మీద దాన్ని తుడుచుకో అనే ఆలోచనతో వారు పోతారు. ఆ విధంగా కానే కాదు. వారికి ఏదైనా కావాలని ఎవరైనా వారి సహచరులు సమాచారం ఇస్తే వెంటనే రియాక్ట్ అయి ఉంటారు. కానీ అది సరికాదు. సరే, ఇక ఫ్యూచర్ సిటీ విషయానికి వద్దాం. ఫ్యూచర్ సిటీ మీద ప్రధానంగా ఆరోపణ ఏంటంటే మేము ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ అంటారు. అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సిటీ అని ఆరోపణ చేస్తున్నారు. మేము టీఆర్ఎస్ ఎట్లా ఉందంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మరి అక్కడ ఉన్న అగ్రిమెంట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయో లేదో అన్న విధంగా ఉంది. ప్లస్ ఇంత జనాభా ఇక్కడ ఉంటే 1,00,000 మంది ఉన్న జనాభా దగ్గర కూడా ఎందుకని రోడ్లు, ఎందుకంత హంగామా అని అంటున్నారు కేటీఆర్. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ మా ప్రభుత్వం కాలుష్యానికి సంబంధించిన ఫార్మా రావద్దు అని ఒక నిర్ణయం తీసుకొని మేము ప్రజా ఆందోళన చేసినాం. ఇప్పుడు దానికి ఉన్న అనుగుణంగా ఈరోజు గ్రీన్ ఫార్మా యూనిట్స్ వస్తాయి. అక్కడ చాలా వరకు కాలుష్యం లేని ఫార్మా యూనిట్స్ తీసుకొచ్చే కార్యక్రమం. ఫార్మా ఆ కంపెనీస్కి సంబంధించి వాటికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలి, అక్కడ హౌసింగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటున్న వారికి స్పోర్ట్స్ ఉండాలి. ఈరోజు దానికి కావాల్సిన కంప్యూటర్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈరోజు ఏఐ ఆధారితంగా ఉన్న డేటా సెంటర్స్ కావాలి. వీటన్నిటిని కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి చేస్తాను. దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టాం. ఈరోజు వారెవరో పాలసీ నిర్ణయం తీసుకున్నారు, మేము వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాగానే దీన్ని అడ్డుకుంటామంటే
ఈ రాష్ట్ర ప్రజానికానికి వారు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతా ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, అది 100% అండి. ఇదే బురద జల్లే కార్యక్రమం చేసి తుడుచుకో అనేటారు. వారికి ఏం సంబంధం అండి? వారు అన్నదమ్ములకి అసలు దీంట్లో వారికి ఏం సంబంధం? ఒట్టిగా వారి పైన ప్లాన్స్ అన్ని అక్కడే ఉన్నాయంటారు. ఎవరికి ఏం ల్యాండ్స్ ఏమైనా అది ఉంటే చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను ఈ బినామీ రోజు ల్యాండ్స్ కూడా అన్ని అక్కడ చెప్తున్నాము, అన్ని తీర్లా విధంగా అభియోగం చేస్తున్నప్పుడు ఆధారాలు ఉంటే తీసుకురమనండి, మేమే విచారణ జరిపిస్తాం. మేమే స్వయాన చెప్తా ఉన్నాం, విచారణ జరిపిస్తాం. ఆధారం లేకుండా ఎవడైనా ఏదైనా మాట్లాడచ్చు. భూమి ఉన్నాడు అక్కడ ఏదైనా ల్యాండ్ ఏదైనా కొనుక్కున్న మాట్లాడచ్చు. వాళ్ళు, ఆ చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే జగన్ ఇట్లే ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఆయన దాని 3 రాజధానులు చేశాడు. రేపు బీఆర్ఎస్ వచ్చి టీఆర్ఎస్ వచ్చే క్రమం ఉంటే ఊహాజనికమైన ఆలోచన చేస్తా ఉన్న వారి గురించి ఏం చెప్పలేము. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎమా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఓకే, అంటే రేవంత్ రెడ్డి అన్నారు మొన్న 10 ఏళ్ళు నేనే సీఎం. వారు ఉండాలని అనుకునే తప్పలేదు కదండి, తప్పలేదు కదా. మంచి పని చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఉంటారని ఆశిస్తూనే ఉంటారు కదా. మంచి పని చేస్తూ ఉన్నాడు కనుక మా ఏఐసిసి వారు తప్పకుండా కొనసాగించే కార్యక్రమం చేస్తారు. ఆ విధమైన కాన్ఫిడెన్స్ చూపెట్టాల్సి వస్తుంది కదా. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 100% దాంట్లో ఇంకా చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద 2 సంవత్సరాల్లో. అవును, వ్యతిరేకత ఉంటే జూబ్లీ హిల్స్ కు సంబంధించిన ఎన్నికకు సంబంధించి ప్రజలందరూ కూడా చెప్పిండ్రు. ఏ విధంగా ఇదే ఎన్నికల్లో అక్కడ ఉన్న అభ్యర్థిపై, పార్టీపై, ప్రభుత్వానిపై ఏ విధమైన బురద జల్లి వారి అభ్యర్థిని గెలుపాలని ప్రయత్నం చేసిండ్రు. ఆయన ప్రజలు ఏమి అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. అరే అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం, మా ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలను కూడా నమ్మమంటే అంటే వారు ఉంటేనే. లాస్ట్ 3 days మొత్తం మీరు కొట్టేశారు. అక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నేతలు రానివ్వకుండా మొత్తం మీరు అక్కడే స్థానికంగా ఉండి మకాం వేసి అన్ని రకాల ప్రలోభాలు చేశారు. బోగస్ ఓటర్లు 18-19 వాళ్ళు చేసిండ్రు కావచ్చు. వాళ్ళు అవన్నీ చేసి అయినా గెలవలేకపోతా ఉన్నామని బాధతో ఉన్నారు వాళ్ళు. అస్సలు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి మేము కానీ మా సహచరులు కానీ ఎవ్వరు కూడా ప్రజాస్వామికంగా ఒక సీనియర్ నాయకులుగా, మంత్రులు ఉన్నంత మాత్రాన అక్కడ సీనియర్ నాయకులుగా ఒక పార్టీ ఆదేశిస్తుంది సీనియర్ నాయకులు పోయి ఉండాలని. సీనియర్ నాయకులుగా పోయినప్పుడు ఏదైనా హోదా ఉంటే మీలాంటి మీడియా మిత్రులు ఫలానా శ్రీధర్ బాబు మంత్రి అని రాస్తారు. సీనియర్ నాయకుడిగా అక్కడ పోయి మాకు ఇచ్చిన అసైన్మెంట్కి సంబంధించిన పోతే మంత్రులు అందరూ వచ్చారంటున్నారు అనే కార్యక్రమం తీసుకు 15 మంది మంత్రులు అక్కడనే ఉన్నారు. అరే మా పార్టీ అండి, అది పార్టీకి సంబంధించిన నాయకులు మాతో పాటు మంత్రులతో పాటు సీనియర్ నాయకత్వం అంతా కూడా ఉంది. పిసిసికి సంబంధించిన నాయకత్వం కూడా ఉంది. వారు పూర్తి స్థాయిలో వారి మాజీ మంత్రులు కూడా వచ్చింది. వారు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా అదే రిపీట్ అవుద్దా? జూబ్లీ హిల్స్ కాకుండా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ రాజీనామా ఎందుకు వస్తుంది బై ఎలక్షన్? ఖైరతాబాద్ దానం నాగేందర్ రాజీనామా అయ్యారు. ఇప్పుడు మనం అదే వాళ్ళంతా కూడా ఊహాజనికంగా ఈ ఎలక్షన్ వస్తుంది, ఆ ఎలక్షన్ వస్తుంది, ఏ ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, తదుపరి తెలుస్తుంది కదా. దాని విషయంలో నేను ఎట్లా మాట్లాడతా? అది స్పీకర్ గారు కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది, క్లియర్ కదా. సుప్రీం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది. స్పీకర్ గారు మొన్న అంశం మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఏంటి రైజింగ్ సమ్మిట్ ఎక్కడ చూసినా మీ మినిస్టర్స్ అందరు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో దీని ద్వారా తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలకి రాబోయే ప్రయోజనం ఏంటి? ఏదైనా రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి, ఇవి 2 మాకు చాలా ముఖ్యం. సంక్షేమాన్ని చేయాలంటే దాన్ని పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన హామీలతో పాటు రాబోయే కాలంలో ప్రజానికానికి సంబంధించి, ప్రత్యేకంగా సామాన్య ప్రజానికానికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలంటే దానికి సంబంధించిన ఆదాయ వనరులు ఉండాలి. ఆ ఆదాయ వనరులు రావాలంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధన గురించి ఏమేమి అడుగులు ముందుకు వేయాలి, దాంట్లో భాగంగానే ఈరోజు 100 సంవత్సరాలు మన భారతదేశం స్వాతంత్రం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో 2047 తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని
2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశలో మొదటగా 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, ఈ లక్ష్య సాధన దిశలో ఏ అడుగులు వేయాలి, ఏ విధమైన మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ఆ ప్రణాళికలు ఆచరణ యోగ్యమైన ఉండాలి, ఆచరణలో ఏ విధంగా పెట్టాలి, పెట్టి ఏ విధంగా సాధించాలి, ఒక లక్ష్యం ఒక గోల్ పెట్టుకొని నడవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం, మా సహచరులందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ప్రజల ముందట పెట్టాలి. రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంక్షేమం ఈ విధంగా ఉండబోతుంది 2034 వరకు, 2034 నుంచి 2047 వరకు ఏ విధంగా ఉండబోతుంది అని రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మేము వేసే ప్రతి అడుగు కూడా ఈ విధంగా ఉండబోతుంది అని తెలియజేయడానికి కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, ఈరోజు దేశానికి సంబంధించిన ప్రజానికానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుంటున్నామని తెలియజేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలియజేయడానికి ఈ కార్యాచరణ భాగంలోనే తెలంగాణ రైజింగ్ 2047 ఏదైతే కొత్త సిటీని నిర్మాణం చేయాలని భారత్ ఫ్యూచర్ సిటీలో మరి ఈ సదస్సును నిర్వహిస్తాబోతున్నాం. ఈ సదస్సుకు సంబంధించి మా ఈ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి దీంట్లో మీరు పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఆహ్వానం ఇవ్వటం జరిగింది. ఓకే, వస్తున్నారా ప్రధానమంత్రి? ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ రాలేదు. వారితో పాటు వివిధ కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలకటం జరిగింది బాధ్యతగా. కానీ చాలా షార్ట్ నోటీస్లో ఎందుకు చేస్తున్నారు? జనరల్గా ఇటువంటి కాన్ఫరెన్స్ 2-3 months బిఫోర్ చేస్తారు కదా. జూబ్లీ హిల్స్ గెలిచిన రోజు November 14th, 15th అనుకున్నారు. తక్కువ సమయం అని అనిపించట్లేదా? ఇది మాకు సమయము దీనికి సంబంధించి అని కాదు, 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో మేము మా లక్ష్యం ఏముంది, ఏ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేయాల్సిన బాధ్యతతో ప్రజాప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమాలు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో జరుగుతూ ఉన్నది. ఇది ఇన్వెస్ట్మెంట్ సమిట్ కాదు, ఇది బ్రాండింగ్, తెలంగాణ బ్రాండింగ్ అనుకోవచ్చు. డెఫినెట్లీ తెలంగాణ బ్రాండింగ్ అనుకోవాలా. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ముందంజలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథం ఇది. తప్పకుండా తెలంగాణ బ్రాండింగ్, తెలంగాణ ప్రజలకు సంబంధించిన బ్రాండింగ్ ఇది. కానీ ఇది పెట్టుబడులు కూడా ఈ సందర్భంగా వస్తాయంటున్నారు. అగ్రిమెంట్స్ కూడా కుదురుతోబోతున్నాయి. దాదాపు ఎంత 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్లు. ఈరోజు ఈ తెలంగాణ రైజింగ్ 2047 ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలని. ఇదే బేస్, ఇదే మా బేస్. దానికి సంబంధించి అనేక మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు కనుక 2 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో మేము ఈ అభివృద్ధిలో లేకుంటే పెట్టుబడులు పెడతామని ముందుకు ఎవరైనా వస్తే వారిని ఆహ్వానిస్తాం, MOUలు కూడా చేసుకుంటాం అని తెలియజేయటం జరిగింది. కానీ ఇది పెట్టుబడులకు సంబంధించిన సదస్సు కాదు. దీంట్లో వారు అందరూ కూడా రాష్ట్ర ప్రగతిలో మేము భాగస్వాములు అవుతామని ముందుకు వస్తున్న వారికి తప్పకుండా ఆహ్వానం పలకాల్సిందే. లేదు ఇవాళ కాదు రేపు అని చేసే క్రమం లేదు. ఈరోజు కంటిన్యూస్గా ఏదో కేవలం దావోసో అక్కడి వరకే పరిమితం చేయకుండా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు పెట్టుబడులు రావాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ పెట్టుబడులు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఎవరైనా వస్తే ఆ పెట్టుబడులకు సంబంధించిన MOUs కూడా చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు ఈ సదస్సులో కూడా ఎవరైనా వస్తే తప్పకుండా వారికి ఆహ్వానిస్తాం. చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఆ క్రమేణా వారితో MOUలు కూడా చేసుకోవటం జరుగుతుంది. సరే, ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ మీరు చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు దాదాపు 4,50,000 తలసరి ఆదాయం ఉంది. అంటే నెలకి 35,000 దగ్గరలో తలసరి ఆదాయం ఉంది. మీరు దీన్ని 24 లక్షలు చేద్దామని అనుకుంటున్నారు. అంటే దాదాపు నెలకు 2 లక్షల రూపాయలు తలసరి ఆదాయం కలిగి రాష్ట్రంగా చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తలసరి ఆదాయం లాస్ట్ 2-3 yearsలో తగ్గింది
అని బీఆర్ఎస్ అంటుంది. అంటే నెగటివ్ గ్రోత్ రేట్ జిఎస్టీలో కానీ మిగతా వాటిలో కానీ ఉంది, ఏది ముందుకు పోవట్లేదు, అన్ని రివర్స్ జరుగుతుందని వాళ్ళు అంటారు. నిజంగా పాసిబుల్ ఇంత రేట్లు ఇప్పుడు 4 లక్షల నుంచి 24 లక్షలు అంటే 6 times పెరగాలి. ఇప్పుడు ఒక గోల్ పెట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆ గోల్కి సంబంధించి రేపు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది, చాలా వరకు కూడా ఒడిదుడుగులు ఉంటాయి. ఉదాహరణకి జిఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 6,000 కోట్లు ఆదాయం మనకు తక్కువైంది. అదంటే మొన్న కదా, అంటే అందుకోసం ఒక సంవత్సరం ఇప్పుడు వారు అంటా ఉన్న దాన్ని పెట్టుకుని లాస్ట్ 2-3 months బట్ బిఫోర్ కూడా నెగిటివ్ గ్రోత్ రేటుకు సంబంధించి ఉన్న ఇన్ఫ్లేషన్, ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఎప్పుడో ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో నష్టం జరుగుతుంది, ఇక మనం ఆలోచన చేయొద్దు, ఒక లక్ష్యం పెట్టుకోవద్దు అనే ధోరణిలో వాళ్ళు పెడతారు. అసలు వాళ్ళ విజన్ ఏందో ఇప్పటివరకు చెప్పలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఇది మా లక్ష్యం అని ఎప్పుడని చెప్పినరా? ఒక పాలసీ విధానం లేకుండా, ఒక ఆలోచన లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపారు. ఓకే, వారిది అదే శైలి. కానీ మేము ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాం. మేము 3 trillion సాధిస్తామా, 4 trillion సాధిస్తామా, లేకుంటే అప్పుడు ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వస్తాయా, వస్తే 2 trillion అవుతుందా? మేము నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయం. పాజిటివ్గా 3 trillion అవుతుంది, లేకుంటే 4 trillion చేయాలనే ఒక దృక్పథంతో పోతాం. ఇది కాదు, ఇది కావద్దు, ఇది కావద్దు అనే ఆలోచనతో పోతా ఉన్న వారికి 1 trillion కదా, 1/2 trillion కూడా కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. అదే విధమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. మేము జిఎస్టీ గ్రోత్ రేట్ గురించి చూద్దాం. ఎందుకు దాదాపు 28వ స్థానం, వృద్ధిలో 28వ స్థానం 29వ స్థానం వరకు వచ్చింది. అంటే మీరు చెప్పింది ఏంటంటే సార్ దివాళీ సందర్భంగా జిఎస్టీ, బట్ దివాళీ బిఫోర్ కూడా నెగటివ్ గ్రోత్ రేట్ చాలా మంది నమోదైంది. ఎందుకు? దానికి రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, వృద్ధి రేటుకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా కొద్దిగా తక్కువైంది. సో దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఇది మా ఆలోచన అని ముందు పెడతా ఉన్నాము. ఇప్పుడు ఆ క్రమం కూడా ఉంది. ఆ విజన్ డాక్యుమెంట్కు ఏంటంటే మనం డబుల్ డిజిట్ గ్రోత్ రేటు 20% జిఎస్టీ వృద్ధి రేటు చేస్తే నెగటివ్ గ్రోత్ రేట్లోకి తీసుకొచ్చారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదైనా అంటారండి, వాళ్ళు ఓన్లీ లిక్కర్ ఆదాయం తప్ప అన్ని ఆదాయాలు రెవెన్యూ ఆదాయాలు తగ్గుతున్నాయి అంటారు. వాళ్ళు మాట్లాడే నైతిక హక్కులేదు. వాళ్ళకి రెవెన్యూ సర్ప్లస్గా ఈ రాష్ట్రాన్ని ఇస్తే 7 లక్షల పైచెలకు అప్పులతో డెఫిసిట్ రాష్ట్రంగా ఇచ్చిపోయినరు. వాళ్ళ మాట్లాడేది వారు 3 లక్షలు అంటారు. అప్పులు ఆదాయ వనరులకు సంబంధించి ఏ విధంగా దాన్ని గాడిలో పెట్టి 2 రూపాయలు ఎక్కువ ప్రభుత్వానికి సంపాదించి వచ్చిన సంపాదన ప్రజలపై వారి సంక్షేమంపై ఏ విధంగా ఖర్చు పెట్టాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవడానికే విజన్. ఈరోజు విజన్ మనం పెట్టుకున్నాం, రేపు ఏదైనా మనం ఈ గోల్ అని పెట్టుకోకుండా ఉంటే ఎవరు కూడా నడవలేరు. అవును, ఆ గోలే పెట్టుకోవద్దు, మీరు నడవద్దు, ఇట్లానే మేము నడిపినట్టు మీరు నడపండి అనే ఆలోచన మార్చుకోండి. తెలంగాణ అభివృద్ధి కోరుకునే ఎవరైనా కానీ ముందే కాళ్ళల్లో కట్టబెడదామనే ఆలోచన చేయకండి. వీళ్ళు నడుస్తూ ఉన్నారు, చూడండి. మీరు నడుస్తూ ఉన్నారా, పరిగెత్తుతున్నారా, లేకుంటే 100 meters స్ప్రింట్ చేస్తూ ఉన్నారా, చేసి దాన్ని సాధిస్తారా? సాధించలేనప్పుడు అప్పుడు మాట్లాడండి. సో ఈ 7 లక్షల కోట్ల అప్పులు వాడు 3 లక్షల కోట్లు మాత్రమే అప్పుల విషయంలో అప్పులే చేయలేదు అంటున్నారు వాళ్ళు. దానికి సమాధానం చాలా క్రియేట్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు దేని పరంగా ఆస్తులు క్రియేట్ చేసిండ్రు? కాళేశ్వరం కట్టిండ్రు, అది ఆస్తులు క్రియేట్ చేసినట్ట? ఈరోజు కట్టిన బ్యారేజ్ కూలిపోతే అది ఆస్తులు క్రియేట్ చేసినట్ట? ఖర్చు పెట్టిండ్రు. కానీ మిగతా అంతా ప్రొడక్టివిటీ మిగతా అంతా చాలా బాగానే ఉంది. ఏం బాగుంది? కాన్స్టిట్యున్సీ కదా కాళేశ్వరం. ఏం బాగుంది అంటున్నా. ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్నానండి. ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి 1 ఎకరం కూడా సాగుకి ఇవ్వకుండా ఓన్లీ మీరు బ్యారేజీలు కట్టి ఎవరి గురించి నీరు అందిస్తా ఉన్నారు? మీ కాన్స్టిట్యున్సీలో 1 ఎకరం కూడా 1 ఎకరము కాళేశ్వరం అదే కాళేశ్వరం నుంచి 3 బ్యారేజీలు కూడా పూర్తి స్థాయిలో నా నియోజకవర్గం నుంచి 1 ఎకరం ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన ఇల్లులు పోయినాయి, భూములు పోయినాయి,
ఉపాధి కోల్పోయారు. అయినా కానీ ఒక్క ఎకరం కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మాకు నీరు రాలేదు. అది ఆలోచన చేయలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదలుపెట్టింది అది అక్కడే ఆపేసిండ్రు. వారికి ఏ విధంగా చెప్తారండి? దేంట్లో కూడా వారు చెప్పుకోవడానికి జవాబు లేదు. అయినా కానీ మేము ఇట్లనే నడిపిస్తాం. కాళేశ్వరంలో ఒక లింక్ అందే ప్రాబ్లం అంటున్నారు, మిగతా అంతా బానే ఉంది కదా. మల్లన్న సాగరు ఇవన్నీ వాడుకుంటున్నారు కదా, రంగనాయక సాగరు, ఎల్లంపల్లి తర్వాత పైన కట్టిన డ్యామ్ సేఫ్టీ వారు ఇచ్చిన రిపోర్ట్ ఏముందండి ఒకసారి మీకు కూడా తెలుసు. మొత్తం అది ప్రజా డాక్యుమెంట్. డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అధికారులు నిపుణులు వచ్చి వారు రిపోర్ట్ ఇచ్చారు. అది మేము కాదు కదా, కేంద్ర ప్రభుత్వం మాది కాదు కదా. పర్యవాసి ఎందుకంత రచ్చ చేస్తున్నారు? పర్యవాసి కాదు, అది ఒక పర్రె ఒక 100 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అయ్యేదానికి ఇంత 2 సంవత్సరాలు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు రేపటి నుంచే రిపేర్ మొదలు పెట్టండి అని చెప్తే మేము ఒక నిపుణులుగా వారు చెప్తా ఉన్నాం కదా సార్. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు కూర్చొని 2 డయాగ్రామ్లు వేసి అక్కడ మళ్ళీ కట్టమంటే మళ్ళీ మొన్నట్లాగానే అవుతుంది. అందుకోసమే సాంకేతిక నిపుణులు ఏ విధమైతే అభిప్రాయం తెలియజేస్తారో దాని పరంగానే ముందుకు పోవటం జరుగుతుంది తప్ప స్పష్టం ఈరోజు వారి పరంగా వారి పర్యవేక్షణలో వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగానే పోతాం. ప్రభుత్వానికి సంబంధించింది ఆర్గనైజేషన్ కాదు కదా. సో కేంద్ర ప్రభుత్వం అందరు నిపుణులతో ఏర్పాటు చేసుకున్న డ్యామ్ సేఫ్ నెక్స్ట్ సమ్మర్ లో కంప్లీట్ అవుద్దా రిపేరింగ్ వర్క్స్? అది ఇప్పుడు వారు ఇచ్చిన దాని ప్రకారం ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా. వారు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారు ఆ గవర్నమెంట్ కట్టిందని మీకేం లేదు ఒకవేళ ఉంటే కనుక? డెఫినెట్లీ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పోతాం, మాకేమీ బేసిజాలు లేవు. ఎందుకంటే నిరుపయోగం కూడా ఉండొద్దు ఏది కూడా. అంత క్యాపిటల్ కాస్ట్ పెట్టిన వారు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ మున్సిపల్, సరే ఇవంటే గుర్తులేవు. దీనికి సంబంధించి అయితే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని 17% ఇచ్చి మోసం చేశారు అని అంటారు. నిన్న ఒక అతను సూసైడ్ కూడా చేసుకున్నారు, ఈశ్వరాచార్యని. ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు 42% ఈరోజు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని మరి కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టి దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ముందుకు పోవాలని ఎన్నికలను కూడా డిక్లేర్ చేయటం జరిగింది. ఎవరు ఆపినరు? కోర్టు పరంగా ఆ నిబంధనల ప్రకారం ఆగి ఉన్నది. దానికేంది, ఉన్న అన్ని ఆలోచనలు చేసి లాఖరికి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ దగ్గర మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ఎవరు రాలేదు. సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ రోజు జరిగింది బీహార్లో ఒక చిన్న జార్ఖండ్కు సంబంధించిన అంశం. అందరూ అనుకోకుండా జరిగిన సంఘటన. మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోవటం, అందరూ అక్కడ పోయిండ్రు. కానీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ చనిపోతే అక్కడికి వచ్చారు రాహుల్ గాంధీ అదే రోజు అక్కడ పోయిండ్రు. ఆ విధమైన అక్కడ ఎందుకంటే సోషల్ అప్లికేషన్ పరంగా పోయిండ్రు. దానికి రాలేదు అంటే ఏమండి, ఇంకా జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున ధర్నా చేస్తే అదొక అంశం అండి. రాహుల్ గాంధీ గారు లేరు, మల్లికార్జున ఖర్గే గారు లేరని. మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే 42% తీసుకొచ్చినాం. వారి ఆలోచన లేకుండా 2 సార్లు రాలేదు రాహుల్ గాంధీ. రావాలని రూల్ ఇక్కడ ఉందా? 42% ఒక ప్రధానమైన ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఏఐసిసి ఆలోచన లేకుండా ఎవరైనా చేస్తారా? అసలు ఆలోచన ఉన్నవారు ఉంటే వారి విధంగా మాట్లాడుతున్నారు. కావట్లేదు. పంచాయతీలో బీఆర్ఎస్ కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చింది. నేను ఈ రోజు మొత్తం మీద మీరు లెక్క చేసుకోండి, మొత్తం 42% కంటే ఎక్కువే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా బలహీన వర్గాలకు సంబంధించిన సోదరులు ఎన్నికై వస్తారు. అప్పుడు 42% కంటే బీసీలు ఎక్కువనే ఉంటారు. చూడండి, కానీ మీరు పార్టీ పరంగా మీరు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ మరి 100% దానికంటే ఎక్కువనే ఇస్తున్నారు. ఓకే, మీ మంత్రులు అంతకంటే ఎక్కువ, అంతకంటే డబ్బులు ఇచ్చాము మేము. ఓకే, దాంట్లో ఇష్యూ లేదండి. ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో అట్లానే ఉంది. పిసిసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గారు, అదే ముఖ్యమంత్రి గారు
స్పష్టంగా 42% పార్టీ పరంగా ఈరోజు ముందుకు నడవాలి అని చెప్పిండ్రు. పార్టీ పరంగా లేదు అక్కడ. అయినా మేము బలపరిచే మా పార్టీకి సంబంధించిన సోదరులు తప్పకుండా 42% పైమించే ఉంటుందని ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. సార్, మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాబట్టి అడుగుతున్నా, ఈ 42% లెక్క ఎట్లా వచ్చిందని అడుగుతున్నారు వాళ్ళు. ప్లస్ ఈ 42% అంటే సరే కోర్టు ఉంది, కానీ బీసీలకు చాలా బీసీ డిక్లరేషన్ లో చాలా హామీలు ఇచ్చారు, దానిలో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఏవి చేయలేదు. వర్గీకరణ కూడా చేస్తామన్నారు, ఈ పొలిటికల్ రిజర్వేషన్ లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంటుందని చెప్పి అవన్నీ చేయలేదు. తర్వాత బడ్జెట్ కూడా ఆకాశాన్ని తీసుకొచ్చి ఒకటే సంవత్సరంన్నరలో మొత్తం అద్భుతాలు చేయాలి అని ఆలోచన చేసే టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ చెప్తా ఉన్నాం. ఒకటి అవకాశం వచ్చింది, మేము ఈరోజు చెప్తా ఉన్నామండి, వివిధ బలహీన ఓబీసీలకు సంబంధించిన వివిధ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. కార్పొరేషన్ ధరతోని వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ట్రిపుల్ టెస్ట్కి సంబంధించిన అంశం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకే నడిచినాం, ఏదో సొంతగా అభిప్రాయం చేయలే. స్పష్టంగా సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా ఏ కార్యాచరణ తీసుకుంటే దేన్నైనా తప్పు పట్టవచ్చు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని తప్పు పట్టాలి, ప్రతి ఒక్కరైనా తప్పు పడతా ఉంటారు. సూసైడ్ చేసుకున్నారు ఈశ్వరాచార్య వ్యక్తిని, మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా వాళ్ళకి? ఎట్లా బీసీ రిజర్వేషన్ మీద నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ దాని మీద? అంటే ఈరోజు నేను సున్నితమైన అంశం ఇది, నాకు తెలియదు అది. దానికి సంబంధించిన మిత్రులు ఎవరైతే ఆందోళన పడొద్దు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా 42% రిజర్వేషన్ కలిగేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టం చేయటం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 50%కి సంబంధించిన సీలింగ్ని ఎత్తివేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుతా ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, రాజ్యాంగానికి సంబంధించిన సవరణ తీసుకురావాలి. మేము వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అంశం ప్రధానమైన అంశంగా తీసుకొని సవరణ చేస్తామని ఇదే హైదరాబాద్లో బలహీన వర్గాలకు సంబంధించిన సదస్సు జరిగితే, ఇదే 42%కి సంబంధించి సదస్సు జరిగితే అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేటే తెలియదు కానీ అక్కడెక్కడో జంతర్ మంతర్లో రాలేదు, ఎందుకు రాలేదని మాట్లాడతారు. ఇప్పుడు మిగతా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్. ముందు మున్సిపల్ పెడతారా ఎట్లా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా జిహెచ్ఎంసీ? ఇంకే ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఆలోచన చేస్తాం. ఇప్పుడేం రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ 27 అర్బన్ లోకల్ బాడీస్ తీసుకెళ్లి జిహెచ్ఎంసీలో కలిపారు, మెజారిటీ మీ రంగారెడ్డి జిల్లా నుంచి. అంటే అసలు ఏంది గ్రేటర్ హైదరాబాద్ అంత పెద్దగా చేయడానికి కారణం ఏంది? ఒకటి అడ్మినిస్ట్రేషన్లో చిన్నగా ఉంటే బాగుంటుంది, ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలని. ఇక్కడ దీనికి సంబంధించి భూములు కానీ, దీనికి సంబంధించిన నీటి వనరులు కానీ, ఇక్కడ మనం సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలని ఆలోచన అవుతున్నాయి. దానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి విలీనం చేసిన తర్వాత ఇప్పుడు గ్రామాలు, చిన్న చిన్న మున్సిపాలిటీసు అంతా కూడా విలీనమై డిఫరెంట్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ కాదు, గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా 2-3 కార్పొరేషన్స్ అవుతాయి, 2-3 అవుతాయా, 4 అవుతాయా, దాని పరంగా ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ స్టడీ ప్రకారంగా కూడా చేయడం జరుగుతుంది. సో ఇదే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 3 ముక్కలు అట్లా చేసినట్టు ఇక్కడ కూడా కావచ్చు. ఒకటే పెద్ద కార్పొరేషన్ అంటే ఏముండదు. సో మరి అక్కడ ఈ చిన్న మున్సిపాలిటీస్ అంటే ఈ వాళ్ళకు సొంత ఆదాయ వనరు ఉంది చాలా, మణికొండ, తర్వాత బండ్లగూడ, జాగీరు, తర్వాత పిర్జాదు కూడా సొంత ఆదాయ వనరు ఉంది, సొంతంగా బాగానే డెవలప్ చేసుకుంటున్నారు మిగతా వాటికంటే. సో దీనివల్ల ఇప్పుడు ఒకటే చోట తీసుకురావడం వల్ల ఆదాయం రాని డివిజన్స్, ఉన్న డివిజన్స్ ఇవన్నీ. అందుకోసమే యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఒకవైపే అభివృద్ధి చేయాలి, ఒక సైడే అభివృద్ధి, ఒక సైడ్ నుంచి వనరులు కాదు. యూనిఫార్మిటీ తీసుకొస్తే రెవెన్యూస్ కూడా ఆ విధంగా పెరుగుతాయి అనే యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా యూనిఫార్మిటీ తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో
ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. వారితో పాటు క్యాబినెట్ కూడా నిర్ణయం చేయడం జరిగింది. సో ఓఆర్ఆర్ కోర్ సిటీలో ఉన్న దాని గురించి ఇటీవల చాలా పెద్ద ఇష్యూ వస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద కుంభకోణం అంటారు బీఆర్ఎస్. 5 లక్షల కోట్ల కుంభకోణం హిల్ టాప్ ఇష్యూ సంబంధించి, ఈ పరిశ్రమలకు ల్యాండ్స్ సంబంధించి అని అంటారు. ఇదంతా కూడా ఒకటి ప్రభుత్వానికి ఆదాయ వనరు, రెండోది కమిషన్స్. అసలు జీవో రాగానే నల్ల స్కామ్ ఉందంటారు. అసలు రాకముందే అన్నారు, రాకముందే అంటున్నారు. అసలు ఏ విధమైన స్కామ్ జరుగుతుందండి? ఈరోజు 5 లక్షలకు సంబంధించిన ఫస్ట్ ఏమన్నారు, ఇప్పుడు కూడా అదే అంటా ఉన్నారు, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు అంటారు. అసలు ప్రభుత్వ భూమే కాదు అసలు ప్రభుత్వ భూమి గాంధీ సొంత భూములు ఎవరికైతే వారికి పూర్తి స్థాయిలో వారి ప్రాపర్టీ హక్కులు ఉన్నాయో వారికి ఒక సదుపాయం కన్వర్షన్కి, దాని ప్రభుత్వ భూమి ఎట్లయితుందండి? 30% లో ఎందుకు ఇస్తున్నారు? 30%, 50% ఏంది కన్వర్షన్ ఫీ? రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు 30% మతలబు ఉందంటారు. ఇప్పుడు వారు చెప్పింది ఏంది? ప్రభుత్వ భూములు అప్పనంగా ఇస్తున్నామంటున్నారు. ప్రభుత్వ భూములే కాదంటున్నా నేను. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. రెగ్యులరైజ్ కు కొంత రెగ్యులరైజేషనే లేదు దీంట్లో. కన్వర్షన్ వారి ప్రభుత్వంలో ఈరోజు లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములను అప్పనంగా ఫ్రీ హోల్డ్ చేసిండ్రు. మేము కన్వర్షన్ ఫీజు తీసుకుంటున్నాము. 50%, 30% శాస్త్రీయబద్ధంగా ఈరోజు వారి దగ్గర ఉన్న భూములకు సంబంధించి వారికి ఒక సదుపాయం కలిగిస్తే ఆదాయ వనరులు వారికి కలుగుతాయి. ఎవరి దగ్గర అయితే వారి భూమి ఉందో, ఎక్కడైతే సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేసుకోవడానికి ఆస్కారం ఓఆర్ఆర్ అవతల చేయడానికి. అదేవిధంగా 100% కమర్షియల్ యూసేజ్ పర్మిషన్ ఇస్తే ప్రాబ్లం కదా అక్కడ ఒకటేసారి. ఇప్పుడు అందుకోసమే నేను స్పష్టంగా చెప్పడం, మాస్టర్ ప్లాన్ తయారు చేసినాకనే ఇవన్నీ అవుతాయి. ఇంకా గైడ్ లైన్స్ ఇష్యూ చేయలే, ఇంకా రూల్స్ రాలే. అప్పుడే ఈ అన్ని అసలు 9,000 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి తెలిసి ఉండాలండి. పరిశ్రమలకు సంబంధించిన వాడ ఏర్పడ్డప్పుడు రోడ్లకు, కామన్ ఫెసిలిటీకి, సీవరేజ్కి, దానికి సంబంధించి మొత్తం కూడా సగానికి సగం ఈరోజు డెవలప్మెంట్కి పోతుంది. ఏదైతే 4,000 పైచలకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు ఒకటే గాల్లో వదిలేసిండ్రు 9,000 ఎకరాలని. తర్వాత గాల్లో వదిలేసిండ్రు ఇది ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని. అమ్ముకునేది ఏందండి? దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. దిస్ ఈజ్ నాట్ గవర్నమెంట్ ల్యాండ్. దిస్ ప్రభుత్వ భూములే కావు. దానికి ఏ విధమైన లెక్కేస్తున్నారు? 30% కాకుండా 100% మార్కెట్ వాల్యూ, లేకపోతే 70-80%. ఈరోజు దానికి సంబంధించి హెచ్ఎండిఏ, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించిన మా స్పెషల్ సిఎస్ కమిషనర్ అందరూ కూడా ఈ పరిశ్రమలకు సంబంధించిన అసోసియేషన్స్తో అక్కడ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఈ విధంగా అయితే మాకు సదుపాయం కలుగుతుంది, లేకుంటే ఏ విధంగా మీరు ఈ విధమైన జీవోలు తీసుకొస్తే మాకు ఉపయోగపడదు అని ఆలోచన చేస్తే కాలుష్య నివారణకు ప్రధానమైన అంశంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపడున్న ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ అటువైపు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకపోతే అదే కన్వర్షన్ ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టదని ఇదే వారికి అవకాశం. ఓఆర్ఆర్ బయట పరిశ్రమలకు సంబంధించిన పార్కులకు సంబంధించిన ఇవ్వటం జరుగుతుంది. వారు సొంతం కూడా కొనుక్కుంటారు. సొంతం కూడా కొనుక్కొని కాలుష్యానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలా, లేకుంటే ఏదైనా ఉంటే పరిశ్రమకు సంబంధించిన పెట్టాలా. ఇది కూడా వాళ్ళ భూమి అండి. స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, వారి సొంత భూములు. కాకపోతే వాళ్ళు కమర్షియల్ గా యూజ్ చేయడానికి అవకాశం లేదు. కన్వర్షన్ ఫీజు చేయడానికి పెట్టి వారి పరిశ్రమలు అంటున్నారు. మా టైంలో మేము ఇవ్వలేదు. వారి టైంలో క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మేము మొన్న కూడా చెప్పడం 100% పైన కట్టమన్నాం మేము. 100% ఈరోజు లీజ్ ల్యాండ్కి సంబంధించి, లీజ్ ల్యాండ్ అంటే ఎవరిది? గవర్నమెంట్ది. లీజ్ ల్యాండ్కి సంబంధించి ఆజామాబాద్, ఇంకో 2 ఇండస్ట్రియల్ పార్క్స్, అవన్నీ లీజ్ ల్యాండ్స్. నేను ఈరోజు చెప్తా ఉన్నా, లీజ్ ల్యాండ్స్
అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్ అప్పనంగా వాళ్ళు అమ్ముకున్నారు 100%. సరే లీజ్కి ఇచ్చిన వానికి అమ్ముకున్నావా, అమ్ముకున్నారు. అక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వారిపై ఆ భూములకు కూడా 200% పెట్టిర్రు. 200% అంటే ఏం అధికారం లేదు, మీరు సబ్లీజ్ తీసుకోనో లేకుంటే ఇల్లీగల్గా అక్కడ భూమి ఉందని ప్రభుత్వ భూమి ఉంటే దానికి 200% కట్టి రెగ్యులరైజ్ చేసారు. వారా మమ్మల్ని అడిగేది ఆ ఏం నైతిక హక్కు ఉంది వారికి? ఎట్లా ఈ జీవో బయటికి వచ్చిన దాని గురించి ఏ జీవోలన్నా అంటారు, ఏ జీవోలన్నా రానియండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ప్రభుత్వం ఫంక్షనాలిటీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. సో ఆ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా విచారణ జరుపుతాం, ముందుకు తీసుకెళ్తాం. సో మీ హయాంలో వాళ్ళు ఏమంటారంటే ఈ 2 సంవత్సరాలు ఒక్క పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా వచ్చిందా రాష్ట్రంలో, ఒక పెద్ద కార్యక్రమం అయినా చేశారా, ఒక పెద్ద పెట్టుబడి అయినా వచ్చిందా, ఒక పెద్ద పెట్టుబడి అయినా గ్రౌండ్ అయిందా, స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వారు వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్ని గ్రౌండ్ అయినాయండి? ఎన్ని గ్రౌండ్ అయినాయి అసలు? నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు వచ్చిన 5-6 ఏళ్లకు 7-8 ఏళ్లకు 9 ఏళ్లకు గ్రౌండ్ అయినాయి. వారు ఎట్లా అడుగుతారండి? చాలా ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, మిగతా ఫాక్స్కాన్ ఎక్కడ వెళ్ళిపోలేదు. ఫాక్స్కాన్ యూనిట్ ఉంది, ఫాక్స్కాన్ యూనిట్ ఇక్కడే ఉంది. ఫాక్స్కాన్ సంబంధించిన వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఫాక్స్కాన్ ఎక్కడ పోయిందండి? వారికి ఎక్స్పాన్షన్ దశలో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మద్రాసులో పెడతా ఉన్నారు, ఒకటి ఢిల్లీలో పెడతా ఉన్నారు, ఒకటి యూపీలో పెడతా ఉన్నారు, ఒకటి బెంగళూరులో పెట్టినరు. సో వారు కంపెనీ పాలసీని పెట్టి మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే ఫాక్స్కాన్ వాతావరణం లేదంటారు. ఎలాంటి సంబంధించి కూడా వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ అండి, అంటే దట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ. మెట్రో రైలుకు సంబంధించిన అంశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 సంవత్సరాల నుంచి ఎల్ఎన్టీ వాళ్ళని ఎన్ఓసి ఇస్తే తప్ప ఈ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కాదు. వారు ఇవ్వటం లేదు. మీరన్నా చేయండి, లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేశానా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము చేయలేము, మేము వెళ్ళిపోతున్నామని వారంతటా వారు చెప్పిండ్రు. వారు ఎన్ఓసి ఇవ్వకుంటే వాళ్ళని జైల్లో పెడతామని కామెంట్ చేశారు. ఎవరన్నారు? సీఎం అన్నాడా, కేటీఆర్ గారు అన్నారా? సీఎం వాళ్ళను అన్నాడని కేటీఆర్ అన్నాడు. అవును, అంటే అది మీరు అదే అసలు సోషల్ మీడియా కాంక్లేవ్ అన్నారు కదా. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించే ప్రతి ప్రశ్న, కేటీఆర్ మాట్లాడింది, టీఆర్ఎస్ మాట్లాడిన ప్రతి ప్రశ్న మీరు మాట్లాడి నన్ను అడుగుతా ఉన్నారు 100%. ఎందుకంటే వారిది మీరు ఒక బైబిల్ గా తీసుకునే అంశం కాదది. వారు అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే దానికి జవాబు చెప్పమంటే కుదరదు. ఎందుకని చెప్తా ఉన్నామంటే ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి మెట్రో రైలు నడుపుతా ఉన్న ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వకుంటే మెట్రో రైలు ఎక్స్పాన్షన్ కాదు, సెకండ్ ఫేజ్ ఏ సెకండ్ ఫేజ్ బి కాదు. చాలా రోజుల నుంచి అధికారులు ప్రభుత్వం వారిని అడుగుతూ ఉంటే మేము ఇవ్వము, ఇచ్చే పరిస్థితుల్లో లేమంటే మేము కేంద్ర ప్రభుత్వం సంబంధించి నడుపుకుంటాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే లేదు, మాకు సంబంధించిన షేర్స్ మేము వదులుకుంటామని చెప్పారు. సో అది కూడా అతను ఎవరో మాట్లాడితే జైల్లో పెడతామంటే ఇస్తారా అండి? ఎవరైనా ఇస్తారా? అట్లా మొత్తం ఎల్ఎన్టీ అంటే చాలా చిన్న వ్యవస్థ కాదు, చిన్న పిల్లోళ్ళ వ్యవస్థ కాదు, చిల్ల వ్యవస్థ కూడా కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగానే వారికి ఒక పెద్ద వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు ఇట్లాంటి ప్రభుత్వాలు ఎన్నో చూసి ఉంటారు. సో పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు దావోస్ సదస్సులో 2 సార్లు జరిగింది. ఎంతవరకు గ్రౌండ్ అయిన 1,75,000 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చాయన్నారు. సో దాని కార్యరూపం దాల్చేవింది. కొత్త ఎంప్లాయ్మెంట్ ఎంత జరిగింది, ముఖ్యంగా ఐటీ? నేను అంటున్నానండి స్పష్టంగా, అంటే ఎప్పుడైనా పెట్టుబడి ఎంఓయూ చేసినప్పుడు ఎంఓయూ తర్వాత అనేక అంశాలు ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ కావాలి, ఆ కంపెనీ సంబంధించిన అనేక అంశాలు ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా ముందుకు పోతూ ఉంటే వారికి అనుకున్న లక్ష్యపరంగా ఈరోజు ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే కనీసం 2-3 సంవత్సరాలు అవుతుంది మినిమం. బిల్డింగ్ కట్టాలి, దానికి సంబంధించిన మెషినరీ తీసుకురావాలి. ఈరోజు పెట్టుబడి ఇలా వచ్చినాయి, రేపు ఎందుకు రాలే ఉపాధి అనే వాళ్ళు అడుగుతున్నారు. చాలా వరకు బోగస్ కంపెనీలు అంటున్నారు వాళ్ళు. చెప్పాను కదా, మీరు మళ్ళీ అదే అడుగుతా ఉన్నారు. వాళ్ళు బోగస్ కంపెనీ అంటున్నారు, వారికి ఇదే అంటున్నారు, వారికి అదే అంటున్నారు. అంటే ఎన్నిసార్లు జవాబు చెప్పిన ఈరోజు మేము ఎంఓయూలు
చేసేటప్పుడు అన్ని తీర్ల మా అధికారులు ఆలోచన చేసి చేస్తాం. సో ఎక్కడైనా ఎవరికైనా ఫైనాన్షియల్ క్లోజర్ కాకుండా ఉంటే వారు ముందుకు రారు, వారు మళ్ళీ మాకు తిరిగి చూడరు. అట్లాంటివి 60 to 40 to 30 to 40% ఉంటాయి. ఇదే రాష్ట్రంలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంఓయూలు చేసుకునే వారికి 100కి 100% ఎవరు రారు. జనరల్లీ కూడా వచ్చిన దాంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తుంది, ఆ ఫెసిలిటేట్ చేసే దాంట్లో ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తప్పు లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో సంశయమే లేదు. దానికి తోడు ఈరోజు పెట్టుబడులు పెట్టే దాంట్లో ఇప్పటి వరకు చాలా వరకు కూడా 50% మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి సంబంధించిన పరిశ్రమలు వచ్చి ఈరోజు వారు వారి కేటాయింపు చేసిన భూముల్లో పనులు మొదలు పెట్టుకున్నారు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి. కొన్ని కంపెనీస్ యాక్షన్లు కూడా వచ్చినాయి, దానివల్ల ఉపాధి పెరిగింది. ఆ క్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. మొన్న జనవరిలో జరిగిన తర్వాత రెడీమేడ్ వారి ఫ్యాక్టరీ అవైలబిలిటీ లేకుంటే ఫాస్ట్గా చేసిన వారికి మొన్న ఈ మధ్యన చూశారు. జిఎంఆర్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చి సోయానా ఆ కంపెనీకి సంబంధించిన ఏరోస్పేస్కు సంబంధించిన నాయకుడు, మేము జనవరిలో ఎంఓయూ చేసాం, డిసెంబర్ మాసంలో దీన్ని మొదలు పెడుతున్నామని మొదలుపెట్టారు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ కంపెనీ ఆల్సో. వాళ్ళు కొంతమందికి 6 నెలల్లో చేస్తారు, కొంతమంది 2 ఏళ్ళకి చేస్తారు, కొంతమందికి పెద్ద కంపెనీస్ ఉంటే 3 ఏళ్ళకి జరుగుతాయి, 4 ఏళ్ళకి జరుగుతాయి. రేపే జరగాలని ఎక్కడ కూడా లేదు. ఈరోజు మేము ఒక పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాం. ఈరోజు మనం రేపు ఈ సమిట్లో కానీ రేపు దావోస్లో కానీ ఎంఓయూలు చేసుకుంటారు. అంటే ఎంఓయూలు చేసుకున్నప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వంపై, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలపై వారు చూపెడుతున్న నమ్మకం, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఈ వాతావరణం మనకు ఉపయోగపడుతుందని. దాని తదుపరి అనేక అంశాలు ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. ఈరోజు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ ఉంటాయి, దానికి ఒక స్టాట్యుటరీ టైం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా మీకు? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ప్రత్యేకంగా సెమీకండక్టర్స్ విషయంలో ఇప్పటి వరకు సపోర్ట్ కనబడలేదు. ఇండియన్ ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఇచ్చారన్నట్టున్నారు, ఐపీకి. ఇండియన్ సెమీకండక్టర్స్ మెషిన్ కింద 50% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొన్న ఈ మధ్యలో ఈ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వచ్చిన వారికి ఆఖరి సమయంలో తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పెడితేనే సబ్సిడీ వస్తుందనే ఒక అభిప్రాయం ఇస్తే ఆ పెట్టుబడిదారు 50% సబ్సిడీని పోట్టుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు? సో పార్షియాలిటీ ఉంది కేంద్ర ప్రభుత్వం, స్పష్టంగా కనబడ్డదా? ఓకే. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అది వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, ఎప్పుడో 2022లో మేము మొదలుపెట్టినాం, ఇప్పుడు వచ్చారని చెప్తా ఉన్నారు. సరే రానియండి, డేటా సెంటర్స్ వస్తే రానియండి. అక్కడ సంబంధించిన సీలో అండర్ సీ కేబుల్ వేయటానికి, దాని సీ పక్కన పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ముందుకు వచ్చినట్టున్నారు. దానికంటే మెరుగు రీతిలో ఇక్కడ డేటా సెంటర్స్ వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఇంకా డేటా సెంటర్స్ మీరే చూస్తారు ఇంకొద్ది రోజుల్లో, ఇంకా అంతకంటే పై స్థాయిలో డేటా సెంటర్స్ ఇక్కడ పెడతామని ముందుకు వస్తాం. ఒక వాదన, డేటా సెంటర్ వల్ల పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండదు. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కానీ ఒక వాతావరణం ఏర్పడుతుంది, ఈరోజు ఈకో సిస్టమ్ ఏర్పడుతుంది. ఈరోజు ఎక్కువ స్థాయిలో కూడా జిఎస్టీ కూడా ఎస్జిఎస్టీ వచ్చే కూడా అవకాశం కనబడదు. కానీ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆ ఈకో సిస్టంలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఐటీకి సంబంధించి ఈరోజు ఏఐకి ఉపయోగపడే ఈ డేటా సెంటర్స్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కనుక దానికి సంబంధించి ఆ ఫ్యాక్టరీస్, ఆ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ కావడానికి ఐటీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా సార్ మన దగ్గర? డెఫినెట్లీ. ఇప్పుడు మీరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ భరత్, ఈరోజు మన రాష్ట్రం జీసీసీలు చాలా బాగా ఎక్కువ వచ్చినట్టు చాలా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నైపుణ్యం ఉంది, ఇక్కడ ఈకో సిస్టమ్ ఉంది, కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, 10 సంవత్సరాలు వారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రానికి సంబంధించిన రిఫ్లెక్షన్ చెడిపోవద్దు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో కంటిన్యూషన్ చేయాలా అనే అంశంతో పోయినాం. ఈరోజు మేము అడ్డుకుంటాం, మేము ఇది చేస్తాం, దీన్ని అడ్డుకోవాలంటే పాలసీని పారలైజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు వారు. మేమేమంటున్నాము,
పాలసీకి సంబంధించిన ఒడిదుడుకులు ఉంటే తప్పకుండా దీన్ని సరి చేసుకోమని చెప్పండి. ఈరోజు మేము వస్తే భయపడతాం, తిడతాం, కొడతాం, ఇది చేస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 5 సంవత్సరాలు వెనుకకు పోయినరో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళా ఒకసారి ఏమైనా తప్పిపోయి వచ్చే ప్రయత్నం చేద్దామని చూస్తున్నారేమో, వీళ్ళు కూడా అట్లానే అయిపోతున్నారని వీళ్ళని రానియకుండా కూడా చేస్తారు. స్పష్టం ఇది రోజు పాలసీ కంటిన్యూషన్ విషయంలో నేను ఉదాహరణ చెప్తున్నా. 92లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆలోచన కంప్యూటర్ యుగానికి సంబంధించిన మనము ఫౌండేషన్ వేయాల అని ఆలోచన చేస్తే పివి నరసింహరావు గారు తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో చీఫ్ మినిస్టర్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్టిపిఐ సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైదరాబాద్లో ఫస్ట్ ఎస్టిపిఐ అది ఫౌండేషన్. అప్పటి నుంచి కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ నువ్వు వస్తే బాగుండదని ఎవడ అనలే. ఇప్పుడు అదే అనే క్రమంలో చేస్తూ ఉన్నారు వీళ్ళు. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఈ విధంగానే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. రేపు పొద్దున నేనేమంటున్నా అంటే కంటిన్యూషన్ ఆఫ్ పాలసీస్ ఉంటే పెద్ద ఎత్తున మనకు కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈరోజు మేము పెట్టుబడులను ఎందుకు రమ్మంటున్నాము? ఆఖరి ఒకటి ప్రధానంగా ఇక్కడ యువతకు ఉపాధి దొరకాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, 10 మందికి 10 కుటుంబాలకు ఉద్యోగాలు దొరకాలనే ఉద్దేశం తప్ప పెట్టుబడులు వస్తున్నాయని పేపర్ వర్కే కాదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము 4వ సంవత్సరం తర్వాత పెట్టుబడులకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు సృష్టించినాం, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, వచ్చే 10 రూపాయలు వచ్చినాయా మేము 100 రూపాయలు ఆశిస్తే, 50కి 50 వచ్చినాయా, 100కు 100 రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా కృషిని, మా ఆలోచనని ప్రజల ముందర పెడతాం. గతంలో అన్నారు బీఆర్ఎస్ కంటే ఇంకా డబ్బులు తీసుకొస్తాం, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ తప్ప తక్కువ అయితే తీసుకురామని. ఇప్పుడు తీసుకొచ్చాం కదా అట్లనే. అది ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే అప్పుడున్న పరిస్థితి ప్రకారం మేము ఎంత పాజిటివ్ ఆలోచన చేస్తామంటే అలా చేత కాదు అంటలేము. అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకొచ్చారు, పాలసీ నడిపించిండ్రు అని అనుకుంటున్నాం తప్ప ఇది కాదు అది కాదు ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తే అది ప్రభుత్వం పైన పడుతుంది, రాష్ట్రానికి సంబంధించిన ఒక రిఫ్లెక్షన్ మీద పడొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము తీసుకొచ్చినాం. ఇంకా తీసుకొచ్చే బాధ్యత ఉంది. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ ఉంది. ఆ ఈకో సిస్టమ్ని 2 సంవత్సరాల పరంగా కూడా ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా చూడండి, ఏ పాలసీ విధానానికి సంబంధించి మేము దాన్ని విఘాతం కల్పియము, మంచి పాలసీని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. దట్ రిఫ్లెక్ట్స్ ఎ బ్రాడ్ థింకింగ్. దాన్ని పక్కన పెడతా అంటే ఎట్లా? రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ, అంటే హైదరాబాద్ మేజర్గా డిపెండ్ అయింది. ఎట్లా రియల్ ఎస్టేట్ ఎప్పుడు రికవర్ అవుద్ది? హైదరాబాద్ అయినా లేకపోతే జిల్లాల్లో అయినా చాలా చోట్ల మందగించిన పరిస్థితి. హైడ్రా ఇంపాక్ట్, మరి హైడ్రానో ఇంకేదో తెలియదు కానీ ఎలక్షన్ ఇయర్ పడిపోద్ది, కానీ 2 years అయినా ఇంకా నార్మలైజ్. ఎనీ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎకానమీ ఒకసారి పెద్దగా పోయినప్పుడు దాని కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళా ముందుకు పోతుంది. ఈరోజు మీరు పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా చూసుకోండి, ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత దాని కరెక్షన్ రావాలి. 16 నుంచి 23 వరకు అదేం లేదండి, అస్సలే లేదు. వారు 100 కోట్లకు సంబంధించిన భూమి అమ్మితే అట్లా విధంగా మేము ఇప్పుడు భూమి ఎంత 177 crores ఆక్షన్లో పోయింది. ఎక్కడ? రాయదుర్గంలో. అది మీరు రియల్ ఎస్టేట్ బాగాలేదంటారు. ఇప్పుడు దీని తర్వాత 3-4 సార్లు ఇప్పుడు ఆక్షన్ అయింది. ఎక్కడ కూడా 130-140 కోట్ల కంటే ఎక్కువ లేదు. రియల్ ఎస్టేట్ ఎక్కడ పోయిందండి? హైడ్రాకు సంబంధించి నేను ఉదాహరణ చెప్తున్నా. బతుకమ్మ కుంటకు వెళ్ళండి, లేకుంటే ఉప్పల్లో జరుగుతూ ఉన్న పనులను చూడండి, లేకుంటే చెరువులు ఎక్కడైతే ఆక్రమించబడ్డదో అక్కడ పోయి హైడ్రా చేసే పనులు చూడండి. ఆ పరిసరాల ప్రాంతానికి మొదట్లో హడావుడి కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హర్షిస్తూ ఉన్నారో చూడండి. హైడ్రా కమ్యూనికేషన్లో ఉన్న గ్యాప్ వచ్చిందా మొదట్లో? అంటే ఇప్పుడు ఏ పాలసీ విధానం తీసుకొచ్చినా గడబడి చేద్దామని చూస్తున్నారు, చేసిండ్రు. అప్పుడు కూడా బీజేపీ టీఆర్ఎస్ 2 కలిపే చూడడానికి వెనకాల ఉంటారు, కానీ ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ పాలసీలు అడ్డుకోవాలనే ప్రధానమైన లక్ష్యం భారతీయ. మేము మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇంకా కూడా మేము మొదటి దఫా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీకు ఏమైనా మంచి ఆలోచనలు ఉంటే ఇవ్వండి.
తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. భూముల అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు ఆగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే కోర్టులో ఉంది. మిగతా ఇప్పుడు పుప్పాల కూడా ల్యాండ్స్ అవి చేస్తున్నారు. ఆ విషయంలో కంటిన్యూ అవుతారా, ముందుకు వెళ్తారా? ఇప్పుడు ఆదాయ వనరులను పెంచడానికి, ఎందుకంటే ఈరోజు మేము ఆదాయ వనరులు పెంచాలి, ఆ క్రమంలో సంక్షేమానికి సంబంధించిన అంశాలు చూసుకోవాలి, బాధ్యత ఇది ప్రభుత్వం. సో ఆదాయ వనరులు ఏ విధంగా పెంచుకోవాలని ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. పొలిటికల్గా రాజకీయ పరంగా చూస్తే మంత్రులు అంత కోఆపరేట్ చేయట్లేదు రేవంత్ రెడ్డికి. ఒకళ్ళిద్దరు తప్ప, అంటే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు బాగానే ఉంది, కానీ మిగతా వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఆయన మన మంత్రివర్గ సమావేశంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కమ్యూనికేషన్గా మీ మంత్రి కుమార్తెనే ఆమె బయట ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అన్న పరిస్థితి. ఇప్పుడు మంత్రులు అందరు కూడా సమన్వయంతో ముఖ్యమంత్రి గారు యాజ్ ఎ క్యాప్టెన్గా ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. మీకు వచ్చిన సమాచారం తప్పు, అందరు మంత్రులు కూడా పనిచేస్తూ ఉన్నాడు. అందరు మంత్రులు కూడా మాకంటే ఎక్కువ శ్రమ పడతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు యాజ్ ఎ క్యాప్టెన్గా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ 2 సంవత్సరాల నుంచి. మీ మీద కాదు కానీ మిగతా మంత్రుల మీద చాలా ఆరోపణలు వచ్చాయి. 100% 100% తప్పు. అది అనాలోచితమైన వారు ఎవరైతే దానిపైన కమెంట్ చేస్తా ఉన్నారో నేను ఖండిస్తా ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తున్నారు, దందాలు చేస్తూనే మాట్లాడితే ఎట్లా, గాల్లో వాళ్ళు ఎవరో మాట్లాడితే మీరు మాట్లాడితే ఎట్లా భరత్? కూతురే కామెంట్ చేసి వాళ్ళు మళ్ళా సంజాయిషి ఇచ్చిండ్రు, కానీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు సంజాయిషి ఇచ్చిండ్రు, సంజాయిషి ఇచ్చిన తర్వాత దానిపైన మాట్లాడటం సరికాదు. సంజాయిషి ఇచ్చిండ్రు కదా, వాళ్ళు ఎందుకు ఏ విధంగా వాళ్ళు కాదు ఏ విధంగా ఆందోళన చెంది మాట్లాడిండ్రో చెప్పిండ్రు. శ్రీధర్ బాబు పిసిసి అధ్యక్షుడు అవుతాడంటున్నారు నెక్స్ట్. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత లాస్ట్ టైం కూడా మంత్రి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, దాని తర్వాత పార్టీ పరంగా బాధ్యత ఇచ్చిండ్రు, కర్ణాటకకు పోయినా, మళ్ళీ ఇక్కడ ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్నాము. ఈరోజు ఏదో వార్తల్లోనో ఎక్కడనో వార్తా పేపర్లోనో దీంట్లోనో వచ్చింది. వాళ్ళకు వాళ్ళు ఆలోచన చేసి రాస్తూ ఉన్నారు. ఎందుకు మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు విజయవంతంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సారథ్యం వహిస్తూ ఉన్నారు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి, మరి చాలా స్పష్టంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు తీస్తారండి? మా మల్లికార్జున్ ఖర్గే గారికి తెలియని విషయం ఒక ప్రసార ఛానల్కి తెలుస్తా అంటే నేనేం చెప్పాలి? మీకు ఇంట్రెస్ట్ లేదా పార్టీ వర్క్ అయినా లేకపోతే ఆ ప్రసార ఛానల్ వచ్చిన దానికి నన్ను కమెంట్ చేయమంటే నేను కమెంట్ చేయనండి. సో ఒకటి రాజకీయ పరంగా అంత బాగానే ఉంది. శ్రీధర్ బాబు అంటే ఆజాద్ శత్రువు, ఎవరు శత్రువులు లేరు. వేరే పార్టీలో కూడా శత్రువులు ఉండరు, పాలసీ వరకే ఉంటారు. కానీ మీ కాన్స్టిట్యున్సీలోనే వివేక్ ఆయన కుమారుడితో ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి? నాకేం డిఫరెన్స్ లేదు. పుష్కరాల్లో ఆయన ఫోటో పెట్టలేదని ఆయన వంశీ గొడవ చేశారు. కాన్స్టిట్యున్సీలో ప్రోటోకాల్ ఇవ్వట్లేదని యువకుడు పక్కన ఉన్నవారు ఎవరని చెప్తే మాట్లాడుతుండొచ్చు, కానీ చదువుకున్నవాడు కనుక ఆలోచన చేస్తూ ఉంటాడు కావచ్చు. ఈరోజు ఎవరికి కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇష్యూ ఉండదండి. ఎందుకంటే మేము మా జిల్లా పరంగా ఎక్కడ ప్రోటోకాల్కి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేయాలో చేస్తూనే ఉంటారు. నా తెలిసి ఎంపీగా మీ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చింది అనుకుంటా. పూర్తి స్థాయిలో మా నియోజకవర్గంలో, పెద్దపల్లిలో, రామగుండంలో, మంచిర్యాల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ ఇవ్వటం మీ దగ్గర 50,000 వచ్చిందా? 50,000 పైచలకు మేము మెజారిటీ ఇచ్చినాము. బాధ్యత మాది. మరి తర్వాత ఎందుకు అప్పుడు ఎలక్షన్ టైం వరకు బాగానే ఉంది పార్లమెంట్, ఆ తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, నథింగ్ ఇస్ దేర్. ప్రోటోకాల్ ఎక్కడ ఇవ్వట్లేదు, మొత్తం పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ కావట్లేదు అని చెప్తా ఉన్నారు. తెలియదు, దాన్ని ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ అంటే కలెక్టర్ మా దగ్గర ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ పనిచేస్తూ ఉన్నాడు, అట్లాంటి తప్పులు చేసే ప్రసక్తి కూడా లేదు. పార్లమెంట్ పరిధిలో మంత్రులు 3 అయినారు కాబట్టి ఇష్యూ అవుతుందా? మంత్రులు 3 అయినారు, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు కూడా కార్పొరేషన్ చైర్మన్ అయినారు కాబట్టి ఇష్యూ అవుతుందా? ఇష్యూ ఏం లేదండి.
అడ్డూరు లక్ష్మణ్ తో కూడా మొన్న ఇష్యూ అయింది కదా, అడ్డూరు లక్ష్మణ్ వర్సెస్ వివేక్ కూడా మీటింగ్ మొన్న ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అదంతా చిన్నగా ఏదో ప్రెస్లో వస్తే అదంతా కూడా స్పష్టంగా చేసిండ్రు ఇద్దరు. ప్రెస్లో వచ్చిన దానికి ఏదో దానికి ప్రెస్లో అంటే ఫోన్ లో మాట్లాడారు కదా, అంటే పొన్నం ప్రభాకర్. అది నేను చూడలేదండి, అది అసలు అబ్జర్వ్ చేయాలి. సో ఒకటి ఇప్పుడు అజాత శత్రువుగా ఉన్నారు. వాట్ నెక్స్ట్ ఫర్ శ్రీధర్ బాబు? నథింగ్, ఐఎమ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కర్, ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ లీడర్, అంతే. వాట్ నెక్స్ట్ అని ఉండదు. నేను జనరలీ అంబిషియస్ కాదు, ఏ పని ఇస్తే ఆ పనిని చేసుకుంటూ పోతాం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రభుత్వం ఏ పని ఇస్తే ఆ పని చేసుకొని ముందుకు చేసుకొని వెళ్తానని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఏదైతే ఉందో అది పెట్టుబడులకు వేదిక కాదు, బట్ అదే సమయంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కనుక డెఫినెట్గా ఉంటుంది. రాష్ట్ర బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని కూడా శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఇది మంత్రి శ్రీధర్ బాబుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.